ఏ పార్టీ అయినా చాలా గ్రూపులుంటాయి. ఒకరికొకరు పడని లీడర్లు చాలా మందే ఉంటారు. కానీ ఓ పార్టీలో మాత్రం అందరికీ ఒక్క లీడరే తలనొప్పిగా మారారంటున్నారు. ఆయన లైన్ తప్పుతున్నాడని ఆ లీడర్లు అంటుంటే, నేనే లైన్లో ఉన్నానని ఆయన అంటున్నారు. లైన్లో లేని వాళ్లే తనను తప్పుపడుతున్నారని ఆయన ఫీల్ అవుతున్నారట. బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి పార్టీలో హాట్ టాపిక్ గా మారారట. మహేశ్వర్ రెడ్డి పార్టీ లైన్ లో పనిచేస్తున్నారో సొంత దారిలో వెళ్తున్నారో తెలియక సీనియర్లు తర్జన పడుతున్నారట. సొంత కంటెంట్ తో ముందుకెళ్తున్నారని పార్టీ వర్గాలు చెప్తుంటే, మా సారే కరెక్ట్ అని మహేశ్వర్ రెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారట. తన ప్రెస్ మీట్లతో కొంత హడావిడి చేసే వార్తల్లోకి ఎక్కినా ఆయన కాన్సంట్రేషన్ ఎవరిపై అనే క్లారిటీ లేకుండానే ఫైట్ చేస్తున్నారన్న చర్చ నడుస్తోందట. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనలో మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. మేఘాపై మాట్లాడొద్దని హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చాయట. అది పార్టీ లైన్ కాదని, అనుమతి తీసుకోకుండా ఎలా ప్రెస్ మీట్ పెట్టారని క్లాస్ పీకారట. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదట. ఇతరత్ర అంశాలపై ఆయన మాట్లాడిన ప్రతిసారి ఒంటరిగానే మీడియా సమావేశాలు పెడుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోందట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నేత పోరాటం చేస్తుంటే పార్టీలో ఒంటరి వాడిని చేయాలని చూస్తున్నారని ఫీల్ అవుతున్నారట ఆయన వర్గం నేతలు. మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్లపై హైకమాండ్ కు రాష్ట్ర పెద్దలు రిపోర్ట్ పంపారట. ఈ విషయం తెలిసి తన సన్నిహితుల దగ్గర పార్టీ లీడర్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారట మహేశ్వర్ రెడ్డి. హైకమాండ్ పెద్దలు వద్దన్నా ప్రెస్ మీట్లు కంటిన్యూ చేస్తున్నారట. కాకపోతే ప్లేస్ మార్చారట. బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి అసెంబ్లీలోని బీజేఎల్పీ ఆఫీస్ కు తన ప్రెస్ మీట్లను షిఫ్ట్ చేసుకున్నారట మహేశ్వర్ రెడ్డి. ఇకపోతే మొన్న జరిగిన ఫైనాన్స్ కమిటీ సమావేశానికి ఎల్పీ నేతగా తనని పంపించలేదని గుర్రుగా ఉన్నారట మహేశ్వర్ రెడ్డి. మొత్తానికి తెలంగాణ బీజేపీలో మహేశ్వర్ రెడ్డిని ఒంటరివాణ్ణి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుచరులు గట్టిగానే నమ్ముతున్నారట. అసలు ఆయనే పార్టీ లైన్లో నడవడం లేదని సీనియర్లు కూడా అదే పిచ్లో కౌంటర్ ఇస్తున్నారట. ఇలా తలో వాదనలతో పార్టీలో కొత్త వెదర్ కనిపిస్తోందట. మరి ఇంతకు ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలని ఉందంటున్నారట ఇంకొంతమంది.